80 దశకంలో రాజకీయాల వైపు ఎవరికైనా ఒక అవగాహన కానీ ఒక ఆసక్తి కానీ ఉండే వాళ్లకు రాజశేఖర రెడ్డి అనే ఆయనకు పొలిటికల్ హీరో. మాకు ఒకరిగారు శత్రువులు ఇదండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రాక్షసుడు. ఆయనతో పాటు ఈ సినిమాలో ఆయన ఇద్దరు కలిసి చనిపోయిన సాయి కృష్ణ పాపం అనిపిస్తుంది నాకు. ఒక రౌడీ షీటర్ నన్ను కులం వేసుకోమంటారా అని చెప్తే ఏ ప్రభుత్వంలో అయినా అసలు క్షేత్రస్థాయిలో బలం ఉన్న కాపు నేతలు వీళ్ళందరూ కూడా చూస్తే వైసీపీలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది శత్రువులు ఎందుకున్నారు? ఎంతోమంది రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నట్టు ఆయన ఉండింటే ఈ రాష్ట్రం ఏమైపోయేది? అది వచ్చాగా ఒకసారి అన్నాడు, ఒక నాయకత్వం ఇంత ఉండి ఈయన ఉండి లేకపోతే తెలుగుదేశం పార్టీ చేతిలో ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని ఎవరి దగ్గరైనా వంగు నంగు తగ్గు పోయే చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ విలువలంటూ లేని ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని తను నమ్ముకున్న పత్రికల ద్వారా ఎంతకంటే అందుకని అదే అవసరమని పవన్ కళ్యాణ్ గారి ఇది వెరీ ఇంపార్టెంట్. అది కాపులు ఒకే వైపు పోతారు అనేది మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఓటమి. పాలకుల్లోనే సొంత ఊరు అంటారు వాళ్ళది, మొగల్తూరు. అది ఏ ఊరు తెలియదు కానీ వాళ్ళ తమ్ముడు ఆ ఊరికి పోతే ఆ ఊరు అని చెప్తా ఉంటాడు. అది వదిలేస్తే ఆయన రబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అంతకుముందు ఒక సింగ్ హిట్ అయింది, ఒక సింగ్ ఫ్లాప్ అయింది. ఈ ఫ్యాన్స్ కాపులు అనుకున్నందరూ దాన్ని హిట్ చేశారా? కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకళ్ళు కాపులు లేరు అవసరం లేదనడం ఆయన కరెక్టే. దేని ఇది తెలుగుదేశం పార్టీ అంటే మాది చరిత్ర ఉండే పార్టీ, ప్రధానమంత్రులు మేమే డిసైడ్ చేస్తాం. ఇంటిల్లిపాది ఓడిపోయిన వాళ్ళు మా తెలుగుదేశం కారణంగా పొత్తు పెట్టుకొని 21 చోట్ల గెలిచి 51 ఒక సభలో తెలుగుదేశం పార్టీకి నేనే మూలం అన్నమాట. ఎంత అన్యాయం రా ఇది మీకు. చిరంజీవి గారి మీద ఈ కాపు సమాజం మీద గ్లోబల్ స్టార్ అని పెట్టారు ఏంట్రా పేరు రామ్ చరణ్ తేజకి. దీని మీద ఒక డిస్కషన్. గ్లోబల్ స్టార్ ఏంట్రా మీనింగ్ తెలుసారా మీకు? జగన్ గారిని చూస్తే నాయకుల్ని కార్యకర్తల్ని ముందు పెట్టి వాళ్ళని పోరాటాలకు పంపించి రోడ్ల మీదకి పంపించి ఆయన ఇంటికి పరిమితం అవుతున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే భారత రాజకీయాల్లోనే పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టి ప్రజల కష్టం కాల్చుకున్న రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఇతను. ప్రజా సంకల్ప యాత్రలో దాదాపు 3800 కిలోమీటర్లు నడిచి తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకు పని చేసిన మా నాయకుడు ప్రజల దగ్గర పోద్దనుకుంటాడా? కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే వాళ్ళు పూర్తి స్థాయి ఉత్సాహంగా పనిచేయబోతున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు, జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పము, మొండితనం మీద మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. అన్నీ కలిసి మళ్ళా 2029 సాధ్యమై ఖచ్చితంగా ఈ కూటమికి ఓటమి అనేది చూపిస్తాం. సార్, టీడీపీని చూస్తే ఫుల్ అటాకింగ్ మోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ మీద అయితే విమర్శలు చేస్తుంది. అదొక గొడ్డలి పార్టీ. ప్రపంచంలో ఉండే ఎవరికి తెలుగుదేశం గుర్తొచ్చేది వెన్నుపోటు పార్టీ అని. ఒకవేళ వాళ్ళకున్న అదే పరశురాముడు గొడ్డలి వాళ్ళను తప్పనిస్తే నేను కూడా దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.